ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా జనసేన వంగల మధు నేరేళ్ల వెంకటేశ్వర్లు శ్రీనివాసులు ముఖ్యమంత్రి సార్ ప్రత్యేక శ్రద్ధతో ఈ చెక్కుని మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే జనసేన మన ఇన్ఛార్జ్ పుట్ట వెంకటేశ్వర్ల గారికి అలాగే మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మన మండల పార్టీ అధ్యక్షులందరికీ అలాగే బీజేపీ నాయకులకి బీజేపీ నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దాదాపుగా 92 లక్షలు అంటే 78 మంది బెనిఫిషరీస్ కి 8 మండలాల్లో ఉన్న 78 మంది బెనిఫిషరీస్ కి ఇవ్వడం జరిగింది. దీనికి గాను ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆడపడుచుల తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే మన యువనేత లోకేష్ బాబు గారికి అలాగే మన జనసేన అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కూటమి ప్రభుత్వం మన ప్రజలకి ఎంత అండగా ఉంటుందనేది ఇది ఒక నిదర్శనం. మన కాన్స్టిట్యున్సీ అనే కాదు ఇతర కాన్స్టిట్యున్సీల్లో కూడా వారు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మెడికల్ గా ఇబ్బంది ఉన్నా కొంతమంది ఆరోగ్యశ్రీ దొరక్క ఇబ్బంది పడతారు, కొంతమందికి విపరీతంగా ఎక్స్పెన్స్ అయిపోయి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు కొంతమంది హాస్పిటల్ బారిన పడిపోయి పెట్టుకోలేని సందర్భం, ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇబ్బంది పడిన సందర్భం, కొంతమంది ఆడపడుచులు హస్బెండ్లని పోగొట్టుకున్న సందర్భం, రకరకాల సమస్యలు. నేను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దాదాపుగా 2 ఏళ్లు బయట తిరిగినప్పుడు నాకు క్లియర్ గా కనపడిన సమస్యలు హెల్త్ సమస్యలు. కొన్ని హెల్త్ సమస్యల వల్ల ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి. అంటే వాళ్ళు ఎఫర్ట్ చేయలేక కంటి ముందు హస్బెండ్ కానీ నాన్న కానీ అమ్మ అవ్వచ్చు, లేకపోతే కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, లేకపోతే అవ్వ తాత అవ్వచ్చు, ఎవరో కుటుంబంలో ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకున్న పొలమో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఈ విధంగా హాస్పిటల్ బారిన పడిపోయిన ఫ్యామిలీలు, అవస్థపడిన ఫ్యామిలీలు నేను ఎన్నో ఫ్యామిలీలు చూశాను. దానికి ఆదుకోవాలని అంటే ఒక కుటుంబం సాఫీగా నడుస్తున్నప్పుడు సడన్ గా ఇబ్బంది వస్తుంది, హెల్త్ సమస్య అనేది సడన్ గా వస్తుంది, యాక్సిడెంట్ అనేది సడన్ గా వస్తుంది, లేకపోతే పిల్లలకి ఇబ్బంది సడన్ గా వస్తుంది. సడన్ గా వచ్చే అనుకోకుండా వచ్చే సమస్యల వల్ల ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకురాబోతా ఉన్నారు. దాంట్లో ఒకటి ముఖ్యంగా మనం చేసింది ఈ మధ్య దాదాపుగా 96,000 మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ సభ్యత్వానికి అది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా, అంటే ఒక సంవత్సరానికి ఒక 100 రూపాయలు అంటే 2 ఏళ్లకు గాను 200 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే పొరపాటున ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైనా యాక్సిడెంట్ బారిన పడి చనిపోతే 5 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా క్లెయిమ్ వచ్చేటట్టుగా మన తెలుగుదేశం పార్టీ తరఫున మనం చేస్తా ఉన్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆల్రెడీ మనకు 3-4 కుటుంబాలకు ఆదుకోవడం జరిగింది. అలాగే ఆరోగ్యంగా సమస్యలు ఏమైనా చనిపోతే 10,000 రూపాయలు మట్టి ఖర్చులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా 25 లక్షల రూపాయలు బీమా అని రకరకాల ప్రోగ్రాములు, చంద్రన్న బీమా అని రకరకాల ప్రోగ్రాములు తీసుకొచ్చి మన తెలుగుదేశం పార్టీ తరఫున కుటుంబాలకు అండగా ఉండడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందుకు పోతా ఉన్నాం. ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు, మనకు తోచిన మేరకి గవర్నమెంట్ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అలాగే ఫుడ్ టు రిచ్ కార్యక్రమం కూడా ఆయన ఆలోచన చేస్తా ఉన్నారు.
ఆయన ఆలోచన ఏంటంటే మనము డెవలప్ అవుతా ఉన్నాము, కానీ మనతో పాటు పుట్టిన వాళ్ళు ఇంకా కూడా పేదలుగా ఉండిపోయారు, వాళ్ళు డెవలప్ అయ్యే పరిస్థితి లేదు, వాళ్ళకి అవకాశం దొరకడం లేదని చెప్పి ఆయన పూర్తి రీచ్ కార్యక్రమం ఒకటి పెట్టుకొని ఎవరైతే బాగా డబ్బు సంపాదించుకొని డెవలప్ అయ్యారో వాళ్ళు ఒక చెయ్యి ఇచ్చి ఆ పేదవాళ్ళను కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఒక కార్యక్రమం, పెద్ద వినూత్నమైన కార్యక్రమం పెట్టుకొని 2047 విజన్ తోటే ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. చెప్పుకుంటా పోతే మనకు 2 గంటలు పడుతుంది ఆ కార్యక్రమాలు మనం చేసుకునే కార్యక్రమాలు. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, బీజేపీ నాయకులకి కూటమి ప్రభుత్వం అండగా ఉండబోతా ఉంది రాబోయే 4 సంవత్సరాల్లో కూడా. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళం కూడా అందరం కూడా అండగా ఉంటాము. దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గత 5 ఏళ్లలో కూడా జరిగిన ఇబ్బందుల నుంచి కూడా మనం బయటికి తీసుకురావాలి. మన పొలాలు కొంతమంది లేకుండా ఉన్నారు, రకరకాలుగా సమస్యలు ఉన్నాయి, ఇన్ని కూడా మనం సాల్వ్ చేసుకుంటాం, ముందుకెళ్దాం. నీటి సమస్యల మీద కానీ ఈ మధ్య అసెంబ్లీలో నాకు వీలైనంత వరకు అవకాశం దొరికినప్పుడల్లా కూడా మన సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. కొన్ని కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతూ ఉంది. రాబోయే 4-5 నెలల్లో కూడా కొన్ని మీ కళ్ళ ముందుకు రాబోతా ఉన్నాయి ఆ కార్యక్రమాలు. ఇక్కడికి వచ్చిన దయచేసి లేట్ అయింది, లంచ్ కూడా లేట్ అయింది, ఇక్కడికి వచ్చేంతసేపు ఉన్నందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాయకులకు కానీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను.